ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. దేవగురువు బృహస్పతి అనుగ్రహంతో సకల శుభకార్యాలు నెరవేరుతాయి. దీన్నే గురుబలం అంటాం. ఈ గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎటువంటి నియమాలు పాటించాలి లేదా ప్రక్రియలు అవలంబించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, సాయంత్రం 4:18 వరకు ఉంది. నక్షత్రం అశ్విని, మధ్యాహ్నం 3:20 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. చంద్ర గురువులు మేషక్షేత్రంలో, ఇది చక్కటి గజకేసరి యోగాన్ని సూచిస్తుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది బాగా ఉపకరిస్తుంది. జీవితంలో అభివృద్ధిని, ఆనందకర సంఘటనల్ని వేగవంతంగా కలిగిస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం మకర క్షేత్రంలో. ఇక్కడ కుజుడికి ఉచ్చస్థితి. ఈ కుజుడి యొక్క ఉచ్చస్థితి ఆధిపత్యత శుభుడైనప్పుడు భూ సంబంధిత లాభాలని బాగా కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి మరొక అనుకూల విషయం. రవి శనుల కలయిక కుంభక్షేత్రంలో, రవికి శత్రుక్షేత్రం, శనికి స్వక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని నిర్వహించి పూర్తి చేసి విజయాలు పొంది తద్వారా సంతృప్తిని కూడా ఆహ్వానించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు లభిస్తాయి. గతంలో చేయలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు వంటివి బాగా కలిసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు అనుకూలతని సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా లభిస్తాయి. వైద్య వృత్తి వారికి కీర్తి లభిస్తుంది. ఇంతవరకు చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి వృత్తిపరమైనటువంటి సంతృప్తికర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఇబ్బందికర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణతో కార్యసాధన సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా, వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పట్టుదలతో పూర్తి చేసి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి మహిళలకు కొనసాగుతుంది. చిరు సమస్యలు ఉన్నప్పటికీ, వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. విమర్శలతో కూడిన, విరోధాలతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. యుక్తితో కూడిన కార్యాచరణ తద్వారా విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, ఆకస్మిక వ్యయాన్ని నియంత్రించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య
9 ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. ఆకస్మిక చిక్కులు సమస్యలు పరిష్కరింపబడతాయి. అనాసక్తి అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి మహిళలు విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక అవరోధాలు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహంతో కూడిన విజయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ప్రమాదాల్ని దూరం చేసుకుని విజయాలు ఆకస్మికంగా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే వృత్తిలో అనుమానాస్పద సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంశయాలు ప్రబలమవుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. పొరపాట్లు సవరించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆకస్మిక కలహాలు ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. తద్వారా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆకస్మిక విజయాలు విద్యాపరంగా లేకపోలేదు. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉపాధ్యాయ వృత్తి వారు పొందలేకపోతారు. శ్రమను ఎదుర్కోలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. క్లిష్ట సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. సంకట పరిస్థితులకు, సమస్యలకు చక్కటి పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలు మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు పొందగలుగుతారు. ఆకస్మిక ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారిని వరిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు సద్వినియోగపరుచుకుని విదేశీ విద్యా ప్రయత్నాలపై చేసేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి వేగవంతంగా వ్యాపార రంగం వారికి గోచరిస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. అనుకున్నటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు వైద్య వృత్తి వారికి ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభ సంఘటనలు వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. అయినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆకస్మిక విపత్కర పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు విఘ్నాల్ని కూడా
చవిచూస్తారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. అవమానకర సంఘటనలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. పట్టుదలతో ఎదుర్కోగలుగుతారు. మహిళలకు ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. క్రమశిక్షణ రాజకీయ రంగం వారికి తప్పనిసరి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు వైద్య వృత్తి వారు పూర్తిగా సాధించలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి విమర్శలు ప్రబలమవుతాయి. పోటీ పెరుగుతుంది, పటుత్వం తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు మాత్రం కొనసాగించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహాతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. క్రీడారంగం వారికి విజయ ప్రాప్తి ఆనందానికి దారితీస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. పునఃప్రయత్నాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభ పరిణామాల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విపత్కర పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ సంయమనంతో, ఓర్పుతో నిర్ణయాలు తీసుకుని విజయాలు పొందగలుగుతారు. ఆకస్మిక కలహాలు ఉన్నప్పటికీ నేర్పుతో సవరించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా క్రమక్రమంగా పెరుగుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో విక్రయాలు ఉపకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసినప్పటికీ సంశయాలు ఇంకా కొనసాగుతాయి. సంతోష సంఘటనలు ఆలస్యంగా పొందగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక విషయాలు కూడా ఆలస్యంగానైనా సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా కొనసాగుతాయి. పోటీతత్వంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. అనుకోని పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి కలవరపెడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. అర్ధాష్టమ రవిశనుల ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. మొండి ధైర్యంతో, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో విజయాలు సాధించగలుగుతారు లేదా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ తొందరపాటు చర్యల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మహిళలు ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అభినందనలు, ప్రశంసలు వంటివి పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. విమర్శలతో కూడిన, విరోధాలతో కూడిన విజయాలు ధైర్యంగా పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వైద్య వృత్తి వారికి ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆదాయాన్ని పెంచుతుంది. మంచి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా యుక్తితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా సమస్యల్ని సులభ రీతిలో పరిష్కరించుకుని విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ వేగవంతమవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రద్ధాభక్తులతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విఘ్నాల్ని కూడా చూస్తారు. కాలయాపన అన్ని రంగాల వరకు కొనసాగుతుంది. త్వరితగతిని విజయాలు సాధించలేకపోతారు. నత్తనడకే కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వేధిస్తాయి. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఎదుర్కొని అంతిమ విజయాలు పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి. మహిళలు యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. నిర్ణయాలు మంచివి అయినప్పటికీ వ్యాపారంగా వారు ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పొరపాట్లను గ్రహించలేకపోతారు. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా ఆకస్మిక చిక్కులు, సమస్యలు చేకూరుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు మాత్రం కొనసాగించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు ఆర్థికంగా క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవటానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యయం ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తగ్గుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆసక్తితో కూడినటువంటి కార్యాచరణ అనుకున్నటువంటి విధంగా కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. పోటీతత్వం పెరుగుతుంది. కార్యాచరణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. శ్రమను అధిగమించలేకపోతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. గట్టి పట్టుదలతో కూడిన కృషితో కూడినటువంటి నిర్వహణ తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు సినీ రంగం వారికి ఆర్థికంగా ప్రతికూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు కొనసాగించి అంతిమ విజయాలు మాత్రం పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోవటానికి, అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి ప్రశాంతత మానసికంగా పొందగలుగుతారు. విజయాలు సాధ్యపడతాయి. సమస్యల్ని సులభ రీతిలో ఎదుర్కొనేటువంటి సూక్ష్మత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం శారీరకంగా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. నిర్ణయాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి కార్యాచరణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. మానసిక క్లేశాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా విజయాలకి దారితీస్తాయి. శుభవార్తలు వింటారు.
ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, పిల్లల విషయంలో అభివృద్ధి గోచరించాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని, శ్రీ దత్తాత్రేయుని, శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీ ఆదిశంకరుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురువారం సందర్భంగా పసుపు రంగు వస్త్రాలను ధారణ చేయటం ద్వారా గురుబలం పెరుగుతుంది. అలాగే నుదుటి మీద తడి గంధంతో బొట్టు ధారణ చేయటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా పేదవారికి అరటి పండ్లు, తీపి పదార్థాలు పంచిపెట్టడం ద్వారా గురుబలం పెరుగుతుంది. అలాగే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయటం ద్వారా గురుబలాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గురుబలం సంపూర్ణంగా లభించాలంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పనిని ప్రారంభించడానికి ముందు వరుసగా 8 రోజుల పాటు ఏదైనా దేవాలయానికి పసుపు సమర్పించాలి. అలా 8 రోజుల పాటు వరుసగా ఏదైనా దేవాలయానికి మీకు తోచినంత పసుపును సమర్పించి ఆ తర్వాత 9వ రోజు నుంచి మీ పనులు చేసుకున్నట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం సందర్భంగా గురువుకు ప్రియమైనటువంటి ఈశాన్య దిక్కులో ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. భగవంతుడు ప్రసాదించిన అద్భుతవంతమైనటువంటి వరం మానవ జన్మ. ఈ మానవ జన్మలో వారి యొక్క అందచందాలు, వారు చేసుకున్న పుణ్య ఫలాల యొక్క ప్రభావంగా శాస్త్రాలు అభివర్ణించినప్పటికీ వ్యక్తుల యొక్క ఆకృతి, ఆ యొక్క శరీర సౌష్ఠము మొదలైనటువంటి విషయాలను గురించి, అదృష్టం ఏ విధంగా ఉంది, అదృష్ట జాతకం ఏ విధంగా అంచనా వేయవచ్చు అనే విషయాన్ని గురించి తెలియజెప్పేటువంటి అదృష్ట జాతకం అనుసరించ కనుబొమల విషయంలో కూడాను చాలా చక్కటి విశేషాంశాలు దాగి ఉన్నాయి. కనుబొమలు విల్లువలే వంగి గనక ఉన్నట్లయితే, ఈ కనుబొమలు విల్లులాగే వంగి ఉండాలి. ఇలా విల్లులాగే గనక వంగి ఉన్నట్లయితే అత్యధిక ధనవంతులు కావటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. హెచ్చుతగ్గులు కలిగి మధ్యలో గనక వంగి ఉన్నట్లయితే ధనం ఉన్నప్పటికీ కూడాను అనుభవించలేకపోవటానికి అవకాశం ఉంటుంది. దట్టమైనటువంటి వెంట్రుకలు ఉండి 2 కనుబొమలు కలవక మధ్యలో ఎడం గనక ఉండి వెంట్రుకలు గనక వంగి గనక ఉన్నట్లయితే చక్కటి శుభాలు కలుగుతాయని చెప్పేసి చెప్పవచ్చు. కనుబొమలు 2 గనక కలిసి ఉన్నట్లయితే వారి జీవితం కష్టపడితే కానీ ఫలితం ఉండదు అంటోంది శాస్త్రం. శుభసూచక లక్షణాలు కలిగినటువంటి కనుబొమలు అద్వితీయమైన ఐశ్వర్యానికి నాంది పలుకుతాయి. అలాగే ముక్కు విషయం చూసినట్లయితే, ముక్కు కనుక పొడుగుగా కనుక ఉన్నట్లయితే చాలా అదృష్టవంతులుగా ఉంటారని శాస్త్రం తెలియజేస్తోంది. పొడుగంటే మరీ పొడుగు కాదు, ఆ యొక్క ముఖార విందానికి తగిన విధంగా పొడుగ్గా ఉన్నట్లయితే వాళ్ళు చాలా అదృష్టవంతులుగా, కీర్తి ప్రతిష్టలతో తొలతూగటానికి, అత్యధిక ధన సంపన్నులుగా కీర్తింపబడటానికి, సామాజిక సేవలో జీవితాన్ని గడిపేవారుగా కూడా ఉంటారు అంటోంది శాస్త్రం. వంగి ఉన్నటువంటి ముక్కు అహంకారానికి నిదర్శనంగా చెప్తారు. ముక్కు గనక వంగి గనక ఉన్నట్లయితే నాకన్నా గొప్ప ఎవరూ లేరు అనేటువంటి విశేషాంశాలు వాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి సుమా. నువ్వు పువ్వు ముక్కులాగా ఉన్నట్లయితే అది సకల శుభాల్ని కూడాను కలిగింపజేస్తుంది అని శాస్త్రం. నాసిక రంధ్రాలు గనక
విశాలంగా గనక ఉన్నట్లయితే కార్యదీక్ష పట్టుదల కలిగి ప్రవర్తిస్తారు. ఒక కార్యాన్ని అనుకున్నప్పుడు దాన్ని దీక్షగా నిర్విఘ్నంగా నెరవేరటానికి వాళ్ళు ఎక్కువ కృషి చేస్తారు. ముక్కు పొడవుగా ఎత్తుగా ఉంటే గొప్ప పేరు ప్రతిష్టలు మాత్రం వచ్చి తీరుతాయి. ముక్కు లావుగా ఉన్నా పొడుగ్గా ఉన్నా అటువంటి వ్యక్తులు అనేక రంగాలలో ఖ్యాతిని గడిస్తారు. కళారంగాలలో కూడాను విశిష్టవంతమైనటువంటి ఖ్యాతి బిరుదులు సంపాదిస్తారు. అలాగే ఇక దంతాల విషయానికి గనక వచ్చినట్లయితే పలువరుస హెచ్చు తగ్గులు లేకుండా సమంగా గనక ఉన్నట్లయితే జనప్రియులుగా ఉంటారు. మంచి పేరు ప్రఖ్యాతలు కూడాను వస్తాయి. కోరపళ్ళు అనేటువంటివి అసూయాతత్వానికి నిదర్శనాలు. ఇతరులను చూసి ఓర్వలేని లక్షణం ఈ కోర పళ్ళు కలిగినటువంటి వారిలో ఎక్కువగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. పలు వరుస పెద్దవి చిన్నవి కలిసి ఉన్న హెచ్చు తగ్గులుగా ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు కొంతకాలం కష్టపడి తరువాత సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా కృషీవలులుగా మారతారు. అంటే కష్టజీవులుగా కష్టపడి సంపాదించి ఖ్యాతిగాంచుతారు సుమా అంటోంది. దంతాలు ఎత్తుగా కనుక ఉన్నట్లయితే వాళ్ళల్లో ఓర్పు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబం గురించి అభివృద్ధి గురించి ఎక్కువగా తాపత్రయపడతారు సుమా అంటోంది శాస్త్రం. ఇక పెదవుల గురించి కనుక మనం చెప్పుకున్నట్లయితే పెదవులు అనేటువంటివి చాలా అందానికి నిదర్శనంగానే అభివర్ణించారు. 2 అంగుళాల నిడివి కలిగి సమానంగా మృదువుగా గులాబీ రంగులో గనక ఉంటే ధనభాగ్యాలు చేకూరుతాయి. అటువంటి పెదవులు ఉన్నటువంటి వారికి చక్కటి అదృష్టం వారి చెంత ఎల్లవేళలా కూడా ఉంటుంది సుమ. అలాగే దొండ పండు వంటి పెదవులు గలవారు ధనవంతులై తీరుతారు అంటోంది శాస్త్రం. గులాబీ రంగు పెదవులు గలవారు విశేష ప్రజ్ఞావంతులుగా రాణిస్తారు. చాలా చక్కటి తెలివితేటలతో వాళ్ళు రాణించడానికి ఆస్కారం ఉంటుంది. పగడపు వన్నె కలిగినటువంటి పెదవులు గలవారు రాజపూజ్యతను పొందుతారు. అధికారమైనటువంటి పదవులు అనుభవిస్తారు, గౌరవించబడతారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. మేడి చెట్టును దత్తాత్రేయ స్వామి వారికి ప్రతీకాత్మకంగా సూచిస్తారు. ఎందుకోసం, ఏ విధమైనటువంటి సాధన చేపడితే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం మనకు చేకూరుతుంది. గురువారం నాడు గురువును ఉపాసించేటటువంటి క్రమంలో ఆ గురువులు ఎవరు, ఎంతమంది, ఏ దైవాన్ని మనం గురువుగా స్వీకరించాలి తదితరములైన ప్రశ్నలు వేసుకున్నప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన గురువు దత్తాత్రేయులు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ముగ్గురి ఏకరూపంలో అత్రి అనసూయలకు తనకు తానుగా అర్పించుకున్న దత్తంగా ఇవ్వబడిన కారణంగా త్రిమూర్తియాత్మకమైనటువంటి ఈ స్వరూపాన్ని దత్తాత్రేయ స్వరూపంగా పురాణం అభివర్ణించింది. ఈ దత్తాత్రేయ స్వరూపానికి ఔదుంబర వృక్షానికి సంబంధం ఏమిటి? ఈశ్వర సంబంధంగా మారేడు చెట్టు చెబుతాం. వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి చింత చెట్టు వృక్షంగా బోధిస్తూ ఉండగా ఈ శాస్త్ర విజ్ఞానం ఔదుంబర వృక్షానికి దత్తాత్రేయుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి అనే ప్రశ్న వేసినప్పుడు దత్త చరిత్రలో దత్తాత్రేయుల వారు ఔదుంబర వృక్షం కింద
సిద్ధుడికి దర్శనం ఇచ్చినట్లుగా ఆ చరిత్ర వివరిస్తుంది. ఔదుంబర వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణంచ వాయసం జల మధ్యే మత్స్యపాదం ననారీ హృదయ స్థితం అంటూ ఒక నీతి శ్లోకం. ఔదుంబర వృక్షానికి పుష్పాలు ఉండవు. ఔదుంబర వృక్షానికి అంటే మేడి చెట్టుకు మూలం కొమ్మలకే, మూలానికే మేడి పళ్ళు విరగ కాస్తాయి, ఫలంగా లభిస్తాయి. ఆ ప్రతి మేడి పండులో కూడా అనేకములైన క్రిమికీటకాదులు, పురుగులు అనేకం ఉంటాయి. వాటికి సంబంధించిన ఆహారం అది. అవి తక్కువగా ఉన్నప్పుడు, అవి లేనప్పుడు, అవి రాకుండా ఇంకా కొంతకాలం వేచి ఉండేటటువంటి ఆ పండు పక్వానికి వచ్చిన మొదటి క్షణంలోనే ఆ పండుని మనం స్వీకరించాలి. ఆలస్యం అయిన ఎడల ఆ ఫలం మనం స్వీకరించడానికి ఆమోదయోగ్యం కాకుండా పోతుంది. ఒక్క మేడి పండులో వందల వేల విత్తనాలు. మనం చేసేటటువంటి కర్మ ఒక్క పని అనుకుంటాం, కానీ ఆ కర్మ ఫలితాంశాలు అనేకం. అనేక జన్మలను మనం పొందవలసి ఉంటుంది. మేడి పండు చూడ మేలిమై ఉండును అన్నటువంటి ఆ పద్యం జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ పండుకు దత్తాత్రేయుడికి ఉండే సంబంధం కూడా మనకు కొంత స్ఫురణకు రాక తప్పదు. ఎంతో ఆకర్షణగా ఉండే ఈ లోకం లోపల అనేకములుగా ఆకర్షించేటటువంటి విధంలో నష్టాలను కూడా కలిగిస్తుంది అనేటటువంటి సూచన ఈ ఫలస్వరూపం వర్ణించడంలో ఉంది. మన దేహంలో తగ్గిపోతున్నటువంటి వేడిని పెంచేటటువంటి శక్తి ఈ మేడి పండుకు ఉంది. మేడి సమిధలతో యజ్ఞం చేసిన ఎడల ఆ పొగ స్వీకరించినట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు, ముఖ్యంగా కీళ్లవాతం, ధనుర్వాతం, శరీరానికి సంబంధించిన నొప్పులు మటుమాయమవుతాయి అని కూడా శాస్త్రం. ఇలాంటి నేపథ్యంలో మొదలుకే ఈ పళ్ళు ఉంటాయి, కొమ్మలకు ఆకులకు కాదు. ఒక్క చెట్టుకు సంబంధించి ఆకు రూపంలో, పత్రం రూపంలో మన జన్మ ఉంటుంది. ఆ పత్రం నీలరాలి మట్టిగా మారి మళ్ళీ ఆ వృక్షానికి ఎరువుగా, మళ్ళీ పత్రంగా అనేటట్టుగా భగవద్గీత బోధించేటటువంటి రావి చెట్టుకు చాలా దూరంగా ఉండే ఆలోచన ఔదుంబర వృక్షం. డిటాచ్మెంట్ అంటాం ఆంగ్లంలో. ఏ విధమైనటువంటి మమకారం లేకుండా జీవించడం, అలా జీవించడం ఈ ఔదుంబర వృక్షానికి అంటే మేడి చెట్టుకు సంబంధించిన మూలానికి మనం గమనించవచ్చు. మూలాలు పట్టుకోవాలి, మూలం తెలుసుకోవాలి, మూల స్వరూపం ఆరాధన చేయాలి, మూలాన్నే మనం గుర్తించే ప్రయత్నం చేయాలి అంటూ చెప్పే వేదాంత బోధలో దైవ స్వరూపం అంటే భిన్న భిన్న నామాలతో మనం పిలుస్తూ ఉంటాం, కానీ ఆ భిన్న భిన్న నామాలన్నీ కూడా ఒకే దైవానికి సంబంధించినవి అనే జ్ఞానం ఇలా మనం మేడి చెట్టుకు వచ్చేటటువంటి ఈ మేడి పండు చూడటం ద్వారా తెలుసుకోవాలి. ఇది రెండవ జ్ఞానం. అనేక ఆభరణాల రూపంలో ఉంగరం కావచ్చు, గొలుసు కావచ్చు, ఏ విధంగా చూసినా అన్నింటిలో ఉండేది బంగారమే, ఒకే తత్వమే అన్నట్లుగా మేడి పండులో కూడా ఒకే తత్వం అనే బోధ ఈ పండు చేస్తుంది. డిటాచ్మెంట్తో పాటుగా అటాచ్మెంట్ అనేవి రెండు కూడా మేడి పండులో మనం గమనిస్తాం. ఈ తత్వాన్ని బోధించే విధంగా దత్తాత్రేయుడికి సంబంధించిన ఈ వేరు వృక్షాన్ని అర్చించినట్లయితే లేదా మేడి మొక్కను పెంచి పోషించినట్లయితే ఆరోగ్యం చేకూరుతుంది, దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది అంటుంది శాస్త్రం. ముఖ్యంగా మరుపు, లోకం పైన దృష్టి లేకపోవడం, వినికిడి శక్తి తక్కువగా ఉండడం, లౌకిక వ్యవహారాలలో ఆసక్తి లేకపోవడం, అనేకములైన ఆలోచనలతో మనస్సు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తూ నిద్ర లేకపోవడం, తీవ్రమైన భయాందోళనలకు గురి కావడం, ఆలోచనలు సక్రమంగా స్థిరంగా ఉండకపోవడం, ఇలాంటి అన్నింటికీ కూడా పరిహారం మేడి మొక్కను పెంచి పోషించడం. తడిసినటువంటి మేడి ఆకుల వాసన చూచినట్లయితే దృష్టి కేంద్రీకృతమవుతుంది. దృష్టికి సంబంధించిన, కంటికి సంబంధించిన అనేక వ్యాధులు ఉపశమనమవుతాయి అని కూడా ఆయుర్వేద విజ్ఞానం తెలియజేస్తుంది. భౌతికమైన అనేక వ్యాధులకు చికిత్స, నివారణోపాయం, మానసిక పరమైన వేలాది వ్యాధులకు సులభమైనటువంటి చక్కనైనటువంటి ఉపాయం, పరిష్కార మార్గం మేడి మొక్కను పెంచి పోషించడం, మేడి వృక్షాన్ని పూజించడం. ఇందుకే
దత్తాత్రేయునికి సంబంధించి మేడి మొక్కను సనాతన విజ్ఞాన శాస్త్రం ఇలా ఆచారకాండ ద్వారా ఆధ్యాత్మిక మార్గం ద్వారా పూజించండి అనే మార్గాన్ని ఏర్పాటు చేసింది. స్మరణ మాత్ర సంతుష్టాయ అని ఆ దైవానికి ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ విధానంలో ఆ స్వామిని మనం పూజించేటటువంటి క్రమంలో దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక. కొంతమంది అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు, వాచాలత్వం అంటూ ఉంటాం, యాక్టివ్ అంటాం ఆంగ్లంలో. కానీ ఒక పరిమితి మేరకే ఈ పద్ధతి మనకు ఆకర్షణగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలి. మేడి మొక్క ఒక హస్తం ప్రమాణంలో సేకరించి పూజాగ్రహంలో పూజించేటటువంటి చోట ఈశాన్య దిగ్భాగంలో అలా నిలబెట్టి గంధం పుష్పముల చేత ఆ మేడి కొమ్మని పూజించినట్లయితే ఆ ఇంటిలో ఉండేటటువంటి బాలబాలికలకు అద్భుతమైనటువంటి చదువు అలవడుతుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఎవరి కోసం అయితే మనం ఈ పూజా పునస్కారం నిర్వహిస్తున్నామో వారి హస్తం ప్రమాణంలో, అంటే చేతిలో ఉండేటటువంటి మధ్యవేలు ప్రమాణం తీసుకొని తదుపరి మోచేతి వరకు ఈ ప్రమాణానికి హస్తం ప్రమాణం అని పేరు. మేడి మొక్క వంపులు లేకుండా నిలువుగా ఉండేటటువంటి శాఖ ఒకదానిని ఎండిపోయిన తరుణంలో సేకరించి ఆ మొక్కను పూజాగ్రహంలో లేదా ఆ కట్టె ముక్కని పూజాగ్రహంలో గంధం పసుపు కుంకుమల చేత అర్చించినట్లయితే ఎవరి హస్తం ప్రమాణంగా ఈ ఎండిపోయినటువంటి ఈ ఔదుంబర వృక్షం మేడి వృక్షం యొక్క ఆ కొమ్మని సేకరించి పెట్టుకున్నామో దానికి సంబంధించిన జ్ఞానమంతా వారికి అలవడుతుంది. వారికి తప్పక చదువు అలాగే వివేకం కలుగుతాయి అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం సూక్ష్మ మార్గంలో మరొక మార్గాన్ని కూడా బోధిస్తుంది. తెలుసుకున్నాం కనుక దత్తాత్రేయుడికి ప్రతీకాత్మకంగా మేడి మొక్కను పెంచి పోషించే ప్రయత్నం చేద్దాం. మేడి వృక్షం కనపడిన ఎడల 2 చేతులు జోడించి దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయిగా అనే శ్లోకంతో స్తోత్రం చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. రాముడు తేజోక్షయమైంది, నాగాస్త్ర బంధనానికి గురయ్యాడు. అమ్మా బెంగ పెట్టుకోకమ్మా, నువ్వు చేసిన ఉపాసన ఉంది, రాముడి ధర్మం ఉంది, రక్షింపబడతాడమ్మా అన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు మహానుభావుడు. ఆయన యొక్క రెక్కల చప్పుడు వినేటప్పటికీ నాగాస్త్రం అంతా విడిచిపెట్టేసి రాముడు నరుడిగా ఉన్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. నేనెవరో నువ్వెవరో నీకు తర్వాత తెలుస్తుందిలే, ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఈ ఉపకారం చాలని, ఈ సేవ చాలని వెళ్ళిపోయాడు. నాగాస్త్ర బంధనం విడిచిపెట్టింది. భేరీలు మోగించండి జయం వచ్చిందన్నాడు రావణాసురుడు. భేరీలు మోగిద్దామనేటప్పటికీ జై రామచంద్ర ప్రభువుకి జై అని వానర సైన్యం యొక్క అరుపులు వినపడ్డాయి. ఇదేమి రాని వచ్చి చూశాడు, ఇన్ని కోట్ల వానర సైన్యం లేచి నిలబడింది. చేసిన ఉపాసన ఎక్కడికి పోతుంది? సీతమ్మ చేసిన సూర్యోపాసనం యుద్ధమునందున్నటువంటి రామలక్ష్మణులకు వానర సైన్యములకు ఉపకరించింది. 10 మాటలు చెప్పడం వాల్మీకి మహర్షి అలవాటు కాదు. ఒకనాడు శరమ చెప్పింది అంతే, ఆవిడ చేసింది ఉపాసన. ఇప్పటికీ ప్రతి కుటుంబం అన్నార్తులు కాకుండా ఇంట్లో యజమాని బిడ్డలు కడుపు నిండా అన్నం తిని ధార్మికంగా బతికి మళ్ళీ ఈ దేశానికి పూర్వ వైభవం రావాలి అంటే, అంతటి కీర్తి ప్రతిష్టలతో ఈ జాతి నిలబడాలి అంటే సూర్యోపాసన మళ్ళీ రావాలి. అందరం సూర్యనారాయణమూర్తికి నమస్కారం చెయ్యడం ప్రారంభం కావాలి. మనకి కావ్యములు పురాణములు మీరు ఏవి పరిశీలించండి, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లేకుండా బయటపడిన వాళ్ళు లేరు. ఇన్ని దృష్టాంతములు మీరు పరిశీలించండి, అసలు సూర్య వైభవం అంటే ఏమిటో, ఆదిత్య వైభవం అంటే ఏమిటో అర్థమవుతుంది. మహానుభావుడు ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత ఆర్తితో ఉండనివ్వండి, ఉపాసన చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు అనుగ్రహించేశాడు. ఎంతెంత అనుగ్రహించాడు అంటే నిజంగా అసలు ఈ ఒక్క సందర్భంలో కొంచెం ఆలస్యమైతే, ఆ ఒక్క నిమిషం గడవకపోతే మొత్తం ధర్మం అంతా కుప్ప కూలిపోతుందంతే. ఇక ధర్మం అన్న మాట ఉండదు లోకంలో. ఇక ధర్మము అన్న 2 అక్షరాల గురించి మాట్లాడాడు ఎవడు, ధర్మము అన్న దాన్ని పాటించడానికి ఎవడు సిద్ధపడడం.
అంత ప్రమాదపు అంచులలోకి జరిగిపోయి ఒక్కొక్కప్పుడు గత సన్నివేశాలు అలా జరిగిపోయినప్పుడు రక్షించిన వాడెవరో తెలుసా? మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి సూర్యనారాయణమూర్తి. దేని చేత రక్షించాడో తెలుసా? ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలో, యాగాలో, హోమాలో, హవిస్సులో చేస్తే కాదు, కేవలం అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది నావారన్న వారున్నా వాళ్ళు బయటికి వచ్చి రక్షించడానికి కూడా సందర్భం కానటువంటి స్థితిలో ఉత్తరక్షణ రక్షణ పొందాలి అంటే మహాత్ములైన వాళ్ళందరూ చేసింది ఏమిటో తెలుసా? అంత కష్టంలో భానుమండలం వైపుకి తిరిగి ఒక్క నమస్కారం చేసి వెళ్ళారంతే. రక్షింపబడిపోయి ధర్మమన్న రెండక్షరాలకి పట్టాభిషేకం అయింది. అందుకే అప్పటికీ ఇప్పటికీ ధర్మమన్న 2 అక్షరాలు మిగిలి ధర్మమునందు అపారమైన విశ్వాసము నిలబడిపోయింది. ఆ ధర్మాన్ని నిలబెట్టిన వాడెవరంటే మహానుభావుడైనటువంటి సూర్యనారాయణుడు. ఒక్కొక్కసారి చాలా కీలకమైనటువంటి ఘట్టములు ఏర్పడతాయి. అవి ఎంత కీలకమైన ఘట్టములు అవుతాయంటే, ఎంత శక్తివంతులయ్యుండి కూడా కేవలము భగవంతుని యొక్క రక్షణ వినా వేరొక రకంగా రక్షింపబడేటటువంటి అవకాశము లేని స్థితి కలుగుతుంది. మహాభారతంలో విరాట పర్వంలో అటువంటి కీలకమైన సన్నివేశం ఒకటి జరిగింది. మహాతల్లి ద్రౌపదీదేవి ఆమె అగ్ని సంభవ అయినప్పటికీ, యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినటువంటి మహాతల్లి అయినప్పటికీ, గొప్ప పతివ్రతే అయినప్పటికీ ఆవిడ పడినన్ని కష్టాలు పడినటువంటి వాళ్ళు లేరు. అన్ని కష్టాలు పడినటువంటి తల్లి విరాట పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ కీచకుడి దగ్గరికి ఆమె సుధేష్ణ పనుపున వెళ్ళి ఆ మదిర తీసుకురావలసి వచ్చింది. ఆవిడ బయలుదేరుతోంది. ఆవిడ భర్తలు సామాన్యులు కారు. పాండవులు 5, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా జగదేక పరాక్రమవంతులు. అంతటి పరాక్రమవంతులయ్యుండి కూడా కాలము కలిసి రాకపోతే ఎలా ఉంటుంది అంటే, అంతటి వాళ్ళు ఓర్పు పట్టి అజ్ఞాతవాసంలో గడపవలసి వచ్చింది. ఆఖరికి తామెవరో కూడా లోకానికి తెలియకూడదు. అటువంటి స్థితిలో వాళ్ళు పేర్లు కూడా విడిచిపెట్టి మారు పేర్లతో విరాటరాజు గారి యొక్క కొలువులో వివిధమైనటువంటి ఆ ప్రయత్నముల యందు మగ్నమై ఉన్నటువంటి స్థితిలో ద్రౌపదీదేవి కేవలముగా ఒక చిలికెత్తె అంటే సైరంధ్రీ స్వరూపంగా సుధేష్ణాదేవిని సేవిస్తోంది. ఆమె మాట కాదనడానికి వీలు లేదు. ఎంత కాదని వాదించినప్పటికీ సుధేష్ణ ఆమెని తన తమ్ముడైనటువంటి కీచకుడి ఇంటికి వెళ్ళి, నువ్వు నాకు కావలసినటువంటి ఆ మధుర తీసుకురావలసింది అని పంపించింది. ఆమె బయలుదేరుతోంది. కానీ కీచకుడి యొక్క దుర్బుద్ధి ఆవిడికి తెలుసు. పోనీ పాండవులను తనను ఆదుకొమ్మని భర్తల్ని అడుగుదామా? అది పాండవులు తమ పరాక్రమాన్ని ప్రకటనం చేసేటటువంటి సమయం కాదు. ద్రౌపదీదేవి యొక్క ఉనికి బయటపడ్డ, పాండవుల యొక్క ఉనికి బయటపడ్డ కష్టం ఎంత స్థితికి వస్తుందంటే, మళ్ళీ 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి, ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. పోనీ భర్తల యొక్క సహాయాన్ని అపేక్షించకుండా వెడదామా? తాను వెడుతున్నది కీచకుడి మందిరంలోకి వెడుతోంది. కీచకుడు పరమకాముకుడై ఉన్నాడు. బయలుదేరి వెడుతోంది. వెడుతున్నప్పుడు ఆమెకి నిజంగా మనసు ఎంత ఆరాటంలో ఉంటుందో, అప్పుడు ఆమె ఏ పాటి తొట్టుపడినా, ఆమె ఏ పాటి తొందరపడినా, ఆమె తనని తాను రక్షించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్థితి కలిగినది కాదు. ఆమె మహాపతివ్రత. ఈ దేశంలో స్త్రీ తన యొక్క పాతివ్రత్యము చేత కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి పురుషుడు ఏ శక్తిని పొందుతాడో అంత స్థితిని పొంది పాతివ్రత్య వైభవాన్ని చాటి చెప్పినటువంటి నేల.